Hi friends, welcome back to channel Vandana Ivansh official. Hi friends and baby. Hi friends అన్నారు చాకీ ఇవ్వాలి మమ్మకి. మేము ఈరోజు బోనం కుండ రెడీ చేస్తున్నాము. సో దీనికి డెకరేషన్ ఎట్లా చేసుకోవాలో అది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఫస్ట్ మనం పాట్ తీసుకుంటాం కదా, ఇది వాటర్లో వేసినాక నెక్స్ట్ చాక్ పీస్ తీసుకొని నేను ఇప్పుడు దీనికి అమ్మవారి ఫేస్ అనేది రెడీ చేయబోతున్నాను అనమాట. సో అమ్మవారి ఫేస్ నేను ఎలా చేస్తానంటే నేను మీకు అదంతా కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఇస్తాను. జస్ట్ మనం ఫస్ట్ చాక్ పీస్తో వేసుకొని దాని తర్వాత ఎలా చేయాలి అదంతా కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే ఇప్పుడు అమ్మవారి ఫేస్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా అమ్మవారి ఫేస్ వేసుకోవాలి. ఇలా అమ్మవారి ఫేస్ వేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇయర్స్. ముందు మనం ఇది ఫిక్స్ చేసేసుకున్నాక దాని తర్వాత ఐస్, నోస్, మౌత్ ఆ పార్ట్ అంతా చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇక్కడ ఇలా లైన్స్ అయితే కొడుతున్నాను. సో ఇక్కడ లైన్స్ అయినా ఇక్కడ మొత్తం కూడా మనము మొత్తం కుంకుమ కానీ పసుపు కానీ లేదా ఇంకా వేరే కలర్స్ యూజ్ చేస్తే వేరే కలర్స్ కానీ అట్లా ఏ కలర్స్ అయినా సరే మనం వేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఓన్లీ మొత్తం కూడా ఒకటే కలర్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఒకటి రెడ్, ఇంకొకటేమో ఎల్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పాట్ వచ్చేసి రెడ్, ఇంకో పాట్ వచ్చేసి ఎల్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసమే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ కొన్ని సర్కిల్స్ అయితే పెడతాను. ఈ సర్కిల్స్లో ఏంటంటే నాకు కొంచెం నచ్చిన డిజైన్ అదైతే చేస్తాను అనమాట. సో అందుకోసమే ఇప్పుడైతే నేను టిష్యూ పేపర్తో చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ఎవ్రీ ఇయర్ కొంచెం క్లేతోనో పిండితోనో ఇలా చేస్తాను కదా. సో అలా కాకుండా ఈసారి నేను సిల్వర్ ఫేస్ లాగా చేయాలనుకున్నానమాట. సో అందుకోసమే ఫేస్ రావాలంటే ముందు టిష్యూ పేపర్ కావాలి కదా. సో ఇందాక నేను చూపించినట్టు ఏదైతే మనము చాక్ పీస్తోని అలా గీసామో దాని అంతా కూడా ఫేస్ అవుట్పుట్ రావాలంటే కనుక నేను టిష్యూ పేపర్ అయితే యూస్ చేస్తున్నాను. టిష్యూ పేపర్ మీద మళ్ళీ మనం దాని తర్వాత క్లే పెట్టేసుకున్నాం, లేకపోతే మనకు కావాల్సిన కవర్స్ పెట్టేసుకున్నాం, గిఫ్ట్ ర్యాప్ పెట్టేసుకున్నాం. సో ఇట్లాంటివి ఏవైనా సరే మనం యూజ్ చేసి మనమైతే ఫేస్ అనేది రెడీ చేయవచ్చు అనమాట. సో ఈరోజు నేను చేస్తున్న ఫేస్ ఏంటంటే నార్మల్గా నేను సిల్వర్ది ఫేస్ చూస్తే మీషోలో 800-700 అరౌండ్ ఆ రేంజ్లో ఉందన్నమాట. బట్ అదేంటంటే ఒక్కసారి పెడితే మళ్ళీ ఇంకోసారి కూడా అదే పెట్టాల్సి వస్తుంది. ఇంకా మనం కొన్నాక మళ్ళీ ఎవ్రీ టైం అదే యూజ్ చేస్తాం కదా. సో నాకు అలా మంచిగా అనిపించలేదు అనమాట. అందుకోసం నేను ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతంకైనా సరే బోనాలకైనా సరే ప్రతి ఇయర్ ఒకటి డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను. సో అట్లానే ఇప్పుడు నాకు సిల్వర్ ఫేస్లా కావాలి అని అనిపించింది. సో వరలక్ష్మి వ్రతం మనం సిల్వర్ ఫేస్ ఎలా పెడతామో సో అట్లానే నాకు సిల్వర్ ఫేస్ కావాలనిపించింది అనమాట. ఇది మొత్తం ఫిక్స్ చేసేసుకొని దాని తర్వాత నేను ఇది అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా మన ర్యాపర్. సో ఆ ర్యాపర్ అనేది నేను దీని మీద పెట్టేసాను అనమాట. పెట్టేదానికన్నా ముందు దానిలో నేను గ్లూ అనేది వేసేసి అది పెట్టేసి నేను ఇంకా నాకు ఎక్కడెక్కడ ఐబ్రోస్ అవన్నీ ఎలా ఫైనలైజ్ చేయాలో అలా చేసుకుని ఇంకా దానికి కొంచెం నీట్గా ఉండాలనేది రబ్ చేస్తున్నాను. బట్ ఎంతైనా సరే రియలే ఆర్టిఫిషియలే కదా. సో ఒరిజినల్ ఫేస్ ఉన్నంత షైనీగా అది స్టీల్ కాబట్టి అట్లా వస్తుంది. బట్ ఇదేంటంటే మనం ఆ లుక్ క్రియేట్ చేసుకోవాలి, దట్టు బడ్జెట్లో కావాలి అని అనుకున్నాను కాబట్టి సో ఇది నాకు చాలా టిష్యూ పేపర్ మనకి ఎట్లాగో ఇంట్లోనే ఉంటుంది, గమ్ బాటిల్స్ మనకి ఇంట్లోనే ఉంటాయి, అల్యూమినియం ఫాయిల్ కూడా మనకి ఇంట్లోనే ఉంటుంది. సో జీరో బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది నేను అది చూస్తున్నాను అనమాట. ఇంకా దక్ష అయితే కొంచెం ఇంతసేపు కాన్సన్ట్రేషన్గా చూసి ఇప్పుడైతే వాడు అక్కడ పక్కన కూర్చుని వాళ్ళ డాడీ చిప్స్ ప్యాకెట్ తెస్తే వాడు మా అమ్మయ్యనో ఎవరు చిప్స్ ప్యాకెట్ తెస్తే తింటున్నాడు అనమాట. సరే ఇంకా నన్ను అయితే డిస్టర్బ్ చేయకుండా వాడి కూడా ఇలాంటివన్నీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ అయితే చేయడం అనమాట. సో ఫైనల్గా ఇలా ఉంది. సో నేను ఇప్పుడు అల్యూమినియం ర్యాపర్ ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో అది కవర్ చేయడానికి నేను జస్ట్ అలా స్టోన్ లేస్ ఉంటుంది కదా మన దగ్గర, సో అదైతే యూజ్ చేసి దాన్ని కవర్ చేసేసాను అనమాట. సో కవర్ చేసేసాక ఇప్పుడు నేను మధ్యలో ఐస్కి వైట్ వేసి మళ్ళీ ఐబ్రోస్ ఇవన్నీ బ్లాక్గా చేయాలి కదా. సో దానికోసం బ్లాక్ కలర్తోనైతే నేను హైలైట్ చేస్తున్నాను అనమాట. అండ్ బొట్టు వచ్చేసి నేను కుందస్ది ప్యాచ్ ఉంటుంది కదా, సో అది యూస్ చేశాను. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. అండ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి కూడా. బట్ దీంట్లో ఏంటంటే అప్డేటెడ్గా ఉంటేనే మనకి వ్యూస్ వస్తాయి. బట్ పర్లేదు, అప్డేటెడ్గా ఉన్నా లేకపోయినా నేను చేసే పనులన్నీ కూడా నాకు ఫర్దర్గా మెమొరీస్ కింద అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా. సో అదనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రెగ్నెన్సీలో ఉండే కాబట్టి సో నేను అప్పుడైతే బోనాలు చేయలేదు. బట్ ఈసారి నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ ఫెస్టివల్ కూడా నేను వదులుకోలేదు. అందుకోసమే వదలాలనుకోవట్లేదు. అందుకోసమే నేనైతే మంచిగా డెకరేట్ అయితే చేస్తున్నాను అనమాట.
ఇంకా మీరు కావాలంటే ఫేస్‌కి యెల్లో కలర్ ఏసుకోవచ్చు, రెడ్ కలర్ ఏసుకోవచ్చు, గ్రీన్ కలర్ ఏసుకోవచ్చు. సో, ఇట్లా మనకి ఏ కలర్స్ కావాలంటే అట్లా ఏసుకోవచ్చనమాట. సో, ఇంకా అదైతే అయిపోయింది. ఇంక నేను కొంచెం డెకోర్ పెండింగ్ ఉందనమాట. సో, అది చేస్తున్నాను. ఇంకా వాడు మమ్మీ బొట్టు పెట్టు అనేసి అంటే, సరేలే బొట్టు పెడతా ఇట్రా అంటే మంచిగా వచ్చి బొట్టు అదంతా పెట్టించుకున్నాడు. వాళ్ళ డాడీ ఎక్కడుంటే అక్కడ వాడు కూర్చొని పూజ చేసేటప్పుడు గానీ, ప్రతీది దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఇప్పుడు పిల్లలు అట్లా ఇన్వాల్వ్ అవ్వమంటే చాలా కష్టం కదా! అల్లరి ఎక్కువ చేస్తుంటారు. వీడు అల్లరి చేసినప్పటికి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంటుందనమాట. సో, ఇంక నేను అమ్మవారి ఫేస్ అయితే అయిపోయింది కదా! ఇంకొన్ని ప్యాచులు తీసుకొని మళ్ళీ మిగతాదంతా కూడా అతికిచ్చేసి, సో, దాని తర్వాత నేను మామూలుగా ఏంటంటే, మనం కోకోనట్ ఆయిల్ గానీ, లేకపోతే మంచి నూనెతో గానీ వేసి, దాని తర్వాత దాని మీద మనము కుంకుమ అనేది పెడతాము. సో, నేను మొత్తం ఈరోజు కంప్లీట్‌గా మెరూన్ కలర్ కుంకుమతోనే మొత్తం రెడ్ కలర్‌లో కావాలి అని అనిపించిందనమాట. సో, అందుకోసమే కానీ నేను మనం ఎంత ఆయిల్‌తో పెట్టినా కూడా అది మొత్తం ఊడొచ్చేస్తుంటది మధ్యలో. సో, అందుకోసమే నేను గ్లూ ఏసేసి దాన్ని మంచిగా నీట్‌గా ఫినిష్ చేస్తున్నాననమాట. సో, చూడండి ఈ విధంగా అయితే అయింది. ఓన్లీ ఇంతవరకైతేనే అది ఎంత అద్భుతంగా ఉంది. అండ్ మొత్తంగా కంప్లీట్ అయిపోయి దాని తర్వాత యాప మండలు పెట్టేసి ఆ బోనం ఎత్తుకుంటే ఎంత బాగుంటుందో కదా! నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ట్రై చేసిన ప్రతి దాంట్లో కూడా చాలా హ్యాపీగా ఉండడానికైతే ఫీల్ అవుతాననమాట. అంత పర్ఫెక్ట్‌గా ఒకేసారికి ఎవ్వరికీ ఏది రాదు. బట్ చేసినంత మాత్రాన కూడా చక్కగా నీట్‌గా ఎవరు చేయనట్టుగా మనం కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేస్తాం కదా! అంతే సరిపోతుంది కదా! హ్యాపీనెస్‌కి ఇంకేం కావాలి దానికన్నా. సో, ఈసారి అయితే మా బోనం కుండ అయితే ఇలా అయింది. నెక్స్ట్‌ది కూడా ఇంకొక పోచమ్మకి, ఇంకా ఎల్లమ్మకి ఇద్దరికీ చేస్తాం కదా! సో, అందుకోసమే ఇవాళైతే ఒక్క కుండ అయితే కంప్లీట్ చేస్తున్నాననమాట. సో, ఇంకా రేపటి వీడియోలో అయితే నేను ఇంకొక కుండ చేస్తాను. అది నార్మల్‌గా చేద్దాం అనుకుంటే అంటే కంప్లీట్‌గా ట్రెడిషనల్‌గా బొట్టులు పెట్టి అట్లా చేసుకోవాలని ఉందనమాట. పాతకాలంలో చేస్తారు కదా! ఇలా జస్ట్ రౌండ్‌గా బొట్టులు పెట్టేసి సో, అట్లా చేసుకోవాలని ఉంది. ఈసారి అలా ట్రై చేద్దాం అనేసి ఫిక్స్ అయినా అనమాట. లేదా లైన్స్ ఏసేసి పసుపు కుంకుమతోని సో, అండ్ దీని మీద చిన్న పాట్ ఇంకోటి గరిక ముంత ఉంటది కదా! సో, ఆ ముంతకి ఏందంటే మొత్తం యెల్లో ఏద్దాం అనుకుంటున్నా. సో, పసుపు, కుంకుమ 2 ఉండాలి కాబట్టి ఆ 2 కలిసేలాగా చేద్దాము అన్న ప్లాన్‌లో అయితే ఉన్నాననమాట. ఆ చిన్నదైతే ఇంకా దానికి పెద్దగా డెకోర్ అక్కర్లేదు కాబట్టి సో, అదైతే నేనేం చూపించాను. ఇదొక్కటి కొంచెం హైలైటింగ్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నా ఐడియా కాపీ చేయకపోయినా వేరే ఐడియాస్ అయితే వస్తుంటాయి కదా! ఒకటి చూస్తే ఇంకొకటి వస్తుంటది కదా! సో, అందువల్ల అనమాట. సో, అదనమాట ఫ్రెండ్స్ ఈరోజుకైతే ఇది నా వీడియో. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకైతే ప్రాసెస్ అయితే తెలిసింది కదా! సో, అన్నీ ఇంకేది చేయాలనుకున్నా అలాగే చేయాలి. అండ్ ఇది మనం ఫస్ట్ నేను గ్లూతోని పెట్టేసి దాని తర్వాత కుంకుమేసాను కాబట్టి ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఉందో అది మొత్తం కూడా నేను బ్రష్‌తోనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్‌గా, నీట్‌గా అనిపిస్తది. సో, ఫైనల్‌గా ఈ విధంగా అయితే అనిపిస్తుంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. కాసేపు కష్టపడితే దానికి ఉన్న అద్భుతం అదంతా కూడా మంచిగా అన్నీ చక్కగా నీట్‌గా కుదిరితే ఆ హ్యాపీనెస్ అదంతా అసలు చెప్పలేకపోతున్నాననమాట. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. నేను ఇదంతా కూడా మొత్తం అయిపోయినంక మళ్ళీ ఇది మొత్తం కూడా నేను క్లియర్ చేసేసినాక నెక్స్ట్ ఇదంతా కూడా ప్యాక్ చేసేసి మళ్ళీ పండగ రోజు కోసం అనేసి పక్కన పెట్టేస్తాననమాట. సో, అప్పటి వరకు ఇంకా అసలు దీన్ని టచ్ కూడా చేయము. ఆ రోజు ఎందుకంటే ముందు రోజే నేను వాష్ చేసి పెట్టుకుంటాను కాబట్టి సో, నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా మనం వేసేయొచ్చు అనమాట. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఈ విధంగా ఉంది. ఎలా ఉందో కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.